Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello guys, welcome back to my new brand series of Angular 10 in Telugu. This is video number 43. In this video, we will discuss about how to submit form data using Angular. Angular lo manamu form data ni ela manamu send chestamo ikkada మనం చూద్దాం చూడండి. సో ఈ వీడియో కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా చూడండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ అ వెరీ ఈజీ. వన్స్ యూ ప్రాక్టీస్ మీకు ఏదైనా సరే ఈజీ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ ఫామ్కి నేను నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్ అప్లై చేస్తాను. సో ఎందుకంటే ఇది మనకి ఇట్ విల్ ప్రివెంట్ బ్రౌజర్ వ్యాలిడేషన్స్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక ఈవెంట్ రైజ్ చేస్తాను. సో దట్ ఈస్ ng submit ఈవెంట్ తీసుకుని దీనికి ఈవెంట్ లిజనర్ రాస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ఆన్ సబ్మిట్ అనేది నేను ఈవెంట్ అని హ్యాండ్లర్ రాస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ ఆన్ సబ్మిట్ అనే మెథడ్కి మన ఈవెంట్ హ్యాండ్లర్కి మనం డిఫైన్ చేయాలి. ఎక్కడ డిఫైన్ చేస్తాము, ఈ టీడీఎఫ్ కాంపోనెంట్ HTML కాబట్టి దీనికి సంబంధించిన టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనము డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఆన్ సబ్మిట్. సో ఆన్ సబ్మిట్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ చెక్ చేద్దాం డేటా అనేది క్యాప్చర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. కాబట్టి నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ ఎక్కడి నుంచి వస్తుంది డేటా, మనకి యూజర్ మాడ్యూల్ నుంచి వస్తుంది మనకి. సో యూజర్ మోడల్, సో ఇట్ ఈస్ యూజర్ మోడల్. సో ఒకసారి నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తాను చూడండి. సో బ్రౌజర్ చూసినట్లయితే ఓకే. సో ఇది ఎనేబుల్ లేదు, ఎందుకు ఎనేబుల్ లేదు మనకి ఇక్కడ మనము ప్రీవియస్ వీడియోలో ఇది కంపల్సరీ ఇచ్చాం కాబట్టి ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని నేను రిజిస్టర్ చేశాను. సో ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కన్సోల్లో చూడండి. సో ఇప్పుడు మనము సబ్మిట్ చేసినటువంటి డేటా ఇవన్నీ, సో డిజిగ్నేషన్, ఈమెయిల్, జెండర్, నేమ్ అవన్నీ మనకి ఈ విధంగా మనకి క్యాప్చర్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సర్వర్కి పంపించాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలో ఒక సర్వీస్ కావాలి. సో ఒక సర్వీస్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే సో ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాను. G ఫర్ జనరేట్, S ఫర్ సర్వీస్, నేమ్ ఆఫ్ ది సర్వీస్ నేమ్ ఇస్ ఫామ్ రిజిస్టర్ అని ఇస్తాను. ఫామ్ రిజిస్టర్. ఓకే, నేను స్పెక్ ఫైల్ని నేను స్కిప్ చేస్తాను కాబట్టి స్పేస్ --skip skip క్యాపిటల్ TESTS టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు TRUE ట్రూ. ప్రెస్ ఎంటర్. ఇట్ విల్ క్రియేట్ వన్ సర్వీస్ క్లాస్ with the name of form register. చూడండి, ఫామ్ రిజిస్టర్ సర్వీస్ క్లాస్ అనేది మనది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనము దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత సో దీంట్లో మనం ఏం చేద్దామంటే మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, HTTP క్లయింట్ మాడ్యూల్ కావాలి. కాబట్టి కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తాను దాన్ని ఇంజెక్ట్ చేస్తాను. ప్రైవేట్ _HTTP ఆఫ్ టైప్ వాట్, దేనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం మనము HTTP క్లయింట్, CLIENT క్లయింట్. సో HTTP క్లయింట్ CLIENT. ఓకే ఫైన్. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేద్దాం దాన్ని. ఇంపోర్ట్ HTTP క్లయింట్ ఫ్రమ్ @angular /common/HTTP. ఓకే, సో ఫైన్. ఈ విధంగా మనం ఇంజెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం ఏం చేయాలి, ఓకే ఫామ్ రిజిస్టర్ సర్వీస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము HTTP క్లయింట్ మాడ్యూల్ మన app.module.tsలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ HTTP క్లయింట్ మాడ్యూల్ ఫ్రమ్ @angular /common/HTTP. ఓకే, సో దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ HTTP క్లయింట్ మాడ్యూల్ నేను ఇంపోర్ట్ అర్రేలో మనము డిక్లేర్ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏమైంది, వీఆర్ రెడీ టు మేక్ ఎన్ HTTP రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ సర్వీస్ క్లాస్ ఓపెన్ చేద్దాం. ఫామ్ రిజిస్టర్ సర్వీస్ క్లాస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, అంటే URL ఒకటి తీసుకుంటాను. సో ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే మనం ఎక్కడికి పంపించాలి, పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి పంపించాలి అనే దానికోసం నేను తీసుకుంటాను. ప్రస్తుతానికి ఇది నేను ఎంటీగా తీసుకుంటాను. నేను చెప్తాను, ఇది మళ్ళీ రాస్తాను ఇది. సో దాని తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత ఇందులో ఏం చేస్తానంటే నేను ఒక మెథడ్ రాస్తాను, ఎన్రోల్ అనే మెథడ్ రాస్తాను. ఎన్రోల్ ఆఫ్
దేని పంపించాలి, మనము యూజర్ పంపించాలి. అంటే యూజర్ రెఫరెన్స్ ఉంది కదా మనకి ఇంతకుముందు క్రియేట్ చేసాం, యూజర్ గుర్తుందా? సో ఆ యూజర్ మనం పంపించాలి కాబట్టి యూజర్ ఆఫ్ టైప్ యూజర్. సో నేను దాన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు యూజర్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ యూజర్ ఫ్రమ్ డాట్ స్లాష్ యూజర్ డాట్ కాదు /. యూజర్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ అనేది మనకి ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, దీంట్లో ఈ ఎన్రోల్ మెథడ్లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు రిటర్న్ దిస్ ._HTTP ఇన్స్టెన్స్ తీసుకుని HTTP క్లయింట్కి ఉన్నటువంటి ఇన్స్టెన్స్ డాట్ మనము డేటాని పోస్ట్ చేయాలి. పోస్ట్ ఆఫ్ టైప్ ఎనీ ఆఫ్ దిస్ డాట్ ఎక్కడికి పంపించాలి, URL కామా ఏ డేటా పంపించాలి, యూజర్ ఆబ్జెక్ట్ పంపించాలి. ఓకే ఫైన్. సో ఈ విధంగా మనం రాసుకున్నట్లయితే సో ఇట్ రిటర్న్స్ మన రెస్పాన్స్ యాజ్ ఎ అబ్జర్వబుల్. సో మనం ఏం చేయాలి, దీనికి సబ్స్క్రైబ్ చేయాలంటే ఎక్కడికి పోవాలి, మళ్ళీ మనము టైప్ స్క్రిప్ట్ ఫైల్కి వెళ్ళాలి. ఎక్కడ tdf.component.typescript ఫైల్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ సర్వీస్. సో దాని సర్వీస్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాము. ఇంపోర్ట్ మన నేమ్ ఆఫ్ ది క్రియేట్ చేసిన సర్వీస్ నేమ్ ఏంటి, ఫామ్ రిజిస్టర్ సర్వీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి /. ఫామ్ రిజిస్టర్ సర్వీసే కదా, ఫామ్ రిజిస్టర్ /. యా ఓకే ఫైన్. సో ఈ విధంగా సర్వీస్ని మనము ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, మనము కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేయాలి. సో కాపీ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్లో నేను ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీనికి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకుంటాను, _reg రిజిస్టర్ సర్వీస్ అని తీసుకుంటాను. సో ఆఫ్ టైప్ వాట్, ఫామ్ రిజిస్టర్ సర్వీస్. సో ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్ సబ్మిట్ బటన్లో ఇప్పుడు కన్సోల్ నేను ఈ లైన్ తీసేసి ఏం చేస్తానంటే దిస్ డాట్ _ మన రిజిస్టర్ సర్వీస్కి ఏ కాల్ చేయాలి, మన సర్వీస్లో ఉన్నటువంటి ఎన్రోల్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. ఎన్రోల్ దీన్ని పంపిస్తాను. దిస్ డాట్ యూజర్ మాడ్యూల్ పంపించాలి, యూజర్ మోడల్ని పంపిస్తాను. సో యూజర్ మాడ్యూల్ పంపించిన తర్వాత నేను ఏం చేసుకోవాలి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి .subscribe. సో ఇక్కడ ఏం చేస్తాము, వచ్చిన డేటాని బై యూజింగ్ ఫ్యాట్ యారో మెథడ్ సో కన్సోల్కే పంపిస్తాను. నేను సర్వర్కి ఇప్పుడు మనం ఏమి సర్వర్ క్రియేట్ చేయలేదు, నెక్స్ట్ క్లాస్లో సర్వర్ క్లియర్ చేద్దాం. సో console.log ఆఫ్ మనం ఏమేమి మెసేజ్ పంపిద్దాం, సక్సెస్ అని రాసి కామా ఏం పంపిద్దాం, డేటా అని పంపిద్దాం, వస్తున్నటువంటి డేటా. సపోజ్ ఏమన్నా మనకి ఎర్రర్ వచ్చినట్లయితే సేమ్ ఎర్రర్ ఫ్యాట్ యారో సింబల్ console.error ఆఫ్ ఎర్రర్ కామా ఎర్రర్. ఓకే సో ఫైన్. సో గుడ్, ఇక్కడ దాకా ఓకే, నో ప్రాబ్లం. సో ఎన్రోల్ అనేది ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సో ఫస్ట్ మనం Ctrl+K+S సేవ్ చేద్దాం. సో ఎన్రోల్ అనేది ఎర్రర్, వాట్ ఈస్ దట్ ఎర్రర్, we will let it check. ENROLL సర్వీస్లో ENROLL. ఓకే సో దీన్ని నేను పబ్లిక్గా తీసుకుంటాను. పబ్లిక్ URL ఆఫ్ టైప్ ఐఫన్ కాదు, ఐఫన్ ఎప్పుడు వాడకూడదు, ఇట్స్ _ పబ్లిక్ ప్రైవేట్, నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు సేవ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోవాలి. గుడ్, సక్సెస్ఫుల్గా కంపైల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే మనము ఇంకా మనం పంపించలేదు, అక్కడ అవుట్పుట్ ఎందుకు రావట్లేదంటే మనం URLలో గెట్ పోస్ట్ రిక్వెస్ట్ మనం సక్సెస్ పంపించలేదు. సో నెక్స్ట్ మరి ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్వర్కి మనము ఈ URL అనే వేరియబుల్ ద్వారా, పబ్లిక్ కూడా అవసరం లేదు మనకి, URL అనే వేరియబుల్ ద్వారా మనకి ఎక్కడికి పోస్ట్ చేస్తామో మనం నెక్స్ట్ వీడియోలో ఒక ఎక్స్ప్రెస్ సర్వర్ని క్రియేట్ చేసిన తర్వాత we will do that thing in the next video. What is the next video here? It is receiving form data in Express server.
సో ఈ వీడియో మీరు ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. మా సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తాను నేను, సో ఇక్కడ ఒకటి ఆన్ సబ్మిట్ అనేది ఈవెంట్కి జనరేట్ చేశాను. ఆ ఈవెంట్కి ఆన్ సబ్మిట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో వచ్చేసి ఆన్ మెథడ్, దానికి ఆన్ సబ్మిట్ మెథడ్కి ఏం చేస్తున్నాను నేను, ఒక ఎన్రోల్మెంట్ సర్వీస్ క్రియేట్ చేశాను. సో ఆ ఎన్రోల్మెంట్లో ఏం చేస్తున్నాను, మనము ఈ పోస్ట్ రిక్వెస్ట్ని పాస్ చేస్తున్నాను. ఈ పోస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి పాస్ చేస్తున్నా అనే దానికి నేను ఇక్కడ యూఆర్ఎల్ తీసుకున్నాను. ఈ యూఆర్ఎల్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఒకసారి ఇది రిటర్న్ చేసిన తర్వాత రిటర్న్ అనేది మనకి రెస్పాన్స్ అనేది అబ్జర్వబుల్గా వస్తుంది కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ ఎన్రోల్ మెథడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్కి మనం ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తున్నాము. వచ్చిన డేటాని మనం కన్సోల్ లాగ్లో నేను డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా సపోజ్ ఏమైనా ఎర్రర్ వచ్చినట్లయితే అదే ఎర్రర్ని మనం కన్సోల్లో డిస్ప్లే చేస్తున్నాం. సో that's it for this class. So see you in the next class guys. Until then, have a nice day. Bye bye.